తప్పుడు చర్య ఉండదు. రైట్. ఇక సతీష్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల గురించి మాట్లాడదాం. ఫిబ్రవరి 28 ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మోస్తఫా ఖమైనీ అంటే అయతుల్లా అలీ ఖమైనీ కొడుకు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమైనీ ఒక్కసారి కూడా కనిపించలేదు. ఆయన చనిపోయారు అని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. అండ్ నెతన్యాహు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించిన పరిస్థితి కాదు అని చెప్పి ఐఆర్జీసీ మొదటి నుంచి కూడా ఖండిస్తూ వచ్చింది. కానీ ఇంకా ఎంతకాలం దాస్తారు? త్వరలోనే మోస్తఫా ఖమైనీ చనిపోయారు అని చెప్పి ఇరాన్ ప్రకటించబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్త ఇజ్రాయెల్ మీడియాలో కూడా వచ్చింది. అంటే మోస్తఫా ఖమైనీ ఎందుకు రావడం లేదు అనేది ఒక చర్చ అయితే, నిజంగా చనిపోయారా అనేది అతిపెద్ద చర్చ. ఏమంటారు? అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ అయింది. ఎందుకంటే ఖమేనీ ఇరాన్ పై అమెరికా దాడులు, ఇజ్రాయెల్ దాడులు చేసిన రెండో రోజు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు సుప్రీం లీడర్, ఎవరు బాధ్యతలు వహిస్తారు అన్న చర్చ జరిగింది. ఎందుకంటే అంత టార్గెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళు కూడా టార్గెట్ అవుతారన్న చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో తనయుడు ముజ్తబా ఖమేనీ ఆ రోజు సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆయన కూడా టార్గెట్ చేస్తాం, ఆయన కూడా చంపేశాను ఒకరోజు ట్రంప్ ప్రకటన చేశాడు. ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన చేసింది. దీంతో అసలు చనిపోయాడా ఏంటి, ఎంత ఎఫెక్ట్, ఇంకో కొడుకును కూడా చంపేశారు, ఇంకో సుప్రీం లీడర్ను కూడా చంపేశారు అన్న ఒక డిస్కషన్ బలంగా స్టార్ట్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఉన్నారా అన్నట్టుగా మొన్న ఒక ఆడియో మనం చూస్తే ఇరాన్ అధ్యక్షుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఒక ఆడియో క్రియేట్ అయింది. దాంతో ఖమేనీ ముజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడు అన్న చర్చ. అలాగే ఖమేనీ అంత్యక్రియల్లో ముజ్తబా ఖమేనీ ఒక క్యాప్ పెట్టుకొని ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి అతనేనని, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇరాన్ వేరు మీడియా కానీ, ఇజ్రాయెల్ ఛానల్ 14 కానీ ముజ్తబా ఖమేనీ చనిపోయాడు, ఇదంతా ఇరాన్ కొంత డ్రామా ఆడి కొంత ప్రాపగండా గేమ్ ఆడుతోంది అన్నదాన్ని ఇప్పుడు మీడియా ప్రస్తావన తెస్తోంది. ఏదేమైనా పశ్చిమాసియా రాజకీయాల్లో ఒకవైపు బాంబుల మోత, మరోవైపు శత్రు దేశాల ముప్పేట దాడి, ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద పొలిటికల్ సస్పెన్స్గా, నాన్సెన్స్గా మారిపోయింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా జరిపిన దాడి తర్వాత అసలు ముజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా శత్రువులకే కాదు సొంత దేశంలో ఉన్న కేబినెట్ మంత్రులు కూడా కనిపించలేదు అన్నది వాస్తవం. చివరికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వంలో ఉండే అత్యంత సన్నిహిత వర్గాలు సైతం ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని వార్తను లీక్ చేయడంతో అంతర్జాతీయంగా కొత్త చర్చ జరిగింది. అసలు ఇరాన్లో సుప్రీం లీడర్ అనేది అత్యంత శక్తివంతమైంది. కానీ ముజ్తబా పదవిలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభలోని ప్రసంగించలేదు, ప్రజల ముందుకు రాలేదు, వీడియో మెసేజ్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన పేరు మీద కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే ప్రింట్ చేసి రిలీజ్ చేస్తోంది ఇరాన్ మీడియా, ఇరాన్ ప్రభుత్వం. కానీ అందుకు రహస్య బంకర్లో దాక్కున్నారని అందరూ అనుకుంటున్నారు. లేదు, తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారన్న చర్చ మొన్నటి వరకు బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా ఈ కక్కుతున్న ఈ సంచలన నిజాలు మాత్రం ఇరాన్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ముజ్తబా ఖమేనీ శారీరక పరిస్థితి అస్సలు బాగోలేదు, ఏ క్షణంలోనైనా ఆయన మరణ వార్త వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదని పెజెష్కియాన్ కేబినెట్ వర్గాలు పేర్కొన్నట్టుగా ఇరాన్ వేర్ అంటే అక్కడ మీడియా ఒక కథనాన్ని లో చెప్పింది. అలాగే ఇరాన్ అధికారులు దీన్ని ఖండించినప్పటికీ స్వయంగా అధ్యక్షుడే సుప్రీం లీడర్తో ప్రస్తుతం కమ్యూనికేషన్ కష్టంగా ఉంది అని వ్యాఖ్యానించడం చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అంటున్నారు. ఇప్పుడు లార్జర్ సెన్స్లో ఏముంటుందంటే అతను చనిపోయాడు అని ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తోంది. ఆయన చనిపోయాడు, వీళ్ళు పెద్ద డ్రామా ఆడుతున్నారని. ఏదేమైనా ఇది ఇంట్రెస్టింగే. నేను అనుకుంటున్నా ముజ్తబా ఖమేనీ అయితే ఇక లేరు, ఉంటే ఆ వాతావరణం వేరేగా ఉండేది. కానీ ఇది ఒక డ్రామాగా ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ముజ్తబా ఖమేనీ అయితే చనిపోయాడు అనేది వాస్తవం అనేది అంతర్జాతీయ మీడియా ఎక్కువగా కోడెక్కుస్తుంది. సతీష్ గారు, పాకిస్తాన్లో మరోసారి సైనిక పాలన రాబోతోందనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఈ సంకేతాలు ఇచ్చింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కి చాలా క్లోజ్ అయిన పాకిస్తాన్ హోంమంత్రి నఖ్వీ. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే భారత్ కి పాకిస్తాన్ కి ఒకేసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అక్కడ సైనిక పాలనే జరిగింది. మరోసారి సైనిక పాలన రాబోతోంది, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దించేయబోతూ ఉన్నాడు అసిమ్ మునీర్ అనేది జరుగుతోన్న చర్చ. ఎందుకంటే